బ్రేకింగ్ న్యూస్. కొలికపూడి మరో వివాదానికి కారణమయ్యారు. ఇప్పటికే ఎంపీ చిన్ని విషయంలో పార్టీ అధిష్టానాన్ని ఇరుకున పెట్టిన కొలికపూడి తాజాగా మరో చిచ్చు రగిలించారు. మన సంక్రాంతి సమయంలో పేకాట కేంద్రంగా తిరువూరు తయారైంది అంటూ సోషల్ మీడియాలో పెట్టిన ఆయనపై పార్టీ అలాంటి చర్యలు చేపట్టలేదు సరికదా, మెతక వైఖరి అవలంబిస్తోందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక టీడీపీ నేతలు. తాజాగా మరో వ్యవహారం ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల ఆందోళనపై తనదైన శైలిలో స్పందించారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి. వారు తమ ఆస్తులను తాకట్టు పెట్టి మరీ వ్యాపారాలు చేస్తున్నారని, 700 కోట్ల రూపాయల బకాయిల కోసం వారు ఆఫీసుల చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు అని తన మద్దతు మాత్రం వారికి అంటున్నారు కొలికపూడి. అలాంటి వారి అరెస్టు సరికాదు అంటున్నారు కొలికపూడి. వరుసగా ఇలాంటి వివాదాల్లో కొలికపూడి పాత్ర అధిష్టానాన్ని పదే పదే ఇరుకున పెడుతోంది. ఇదివరకు ఎంపీ చిన్ని వ్యవహారం తర్వాత ఎయిర్పోర్ట్లో వైసీపీ నేత పెద్దిరెడ్డిని కలిశారు కొలికపూడి. ఆ తర్వాత కూడా వరుస వివాదాలతో కొలికపూడి పార్టీలో కాక పుట్టిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు నియోజకవర్గ టీడీపీ లీడర్లు. మరింత సమాచారం అమరావతి నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కొలికపూడి ఈ వ్యాఖ్యలను ఏ ఉద్దేశంతో చేశారు? దీనిపై టీడీపీ నేతల రియాక్షన్స్ ఏంటి? రోహిత్, మొత్తం మీద చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో కావచ్చు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సంబంధించి కూడా దాదాపుగా గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కలిపి 700 కోట్ల రూపాయల పైగా కూడా నిధులని బకాయి పెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు సంబంధించిన యువ పారిశ్రామికవేత్తలు, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన యువ పారిశ్రామికవేత్తలు మంగళగిరి ఏపీఐసిసి కార్యాలయం ఎదుట గత 3-4 నెలల కాలంగా కూడా ఏదో ఒక రూపంలో ఆందోళన చేస్తున్నారు. తాజాగా నిన్న వాళ్ళు ఆందోళన చేసేందుకు సిద్ధమవుతుంటే పోలీసులు అడ్డుకున్నారు, రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మాత్రం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షాన్ని గుప్పించారు. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెందాలని చెప్పి ముందుకొస్తున్న తరుణంలో ప్రభుత్వం వారు నిధులు విడుదల చేయకుండా ఆందోళన చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం, వారు ఆందోళన చేస్తున్న వ్యక్తులపై కట్టడి చేసే ప్రయత్నాలు చేయడం సరైన విధానం కాదు. దాదాపుగా 700 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులు పెండింగ్లో పెట్టిన నేపథ్యంలో తక్షణమే నిధులు విడుదల చేసి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన యువ పారిశ్రామికవేత్తలకు సంబంధించి కావచ్చు, లేకపోతే వారి పారిశ్రామికవేత్తలకు సంబంధించిన నిధులు విడుదల చేయాలి. ఎవరు ఎన్ని చెప్పినా కానీ తాను ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటానని చెప్పి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఒక వీడియో విడుదల చేశారు. ఈ విడుదలపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన ఎంపీ కేసినేని నానిపై, కేసినేని చిన్నిపై అనేక సందర్భాల్లో కూడా విమర్శల వర్షాన్ని గుప్పించారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. అప్పుడు అధిష్టానం పిలిచి అనేక సందర్భాల్లో కూడా ఎమ్మెల్యేపై హెచ్చరికలు జారీ చేసింది. అయినా ఆయన తీరు మార్చుకునే పరిస్థితి కనిపించలేదు. గతంలో ఎమ్మెల్యే ఎంపీ మధ్య వివాదం కొనసాగింది. ఆ తర్వాత మొన్న సంక్రాంతి నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గం కోళ్ల పందాలకి, కోళ్ల క్లబ్, పేకాట క్లబ్బులకి నిలయంగా మారిందని చెప్పి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ప్రభుత్వాన్ని తప్పుపడుతూ పూర్తి స్థాయిలో అపోజిషన్కి అవకాశం ఇచ్చే మాదిరిగా ఆయన వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొలికపూడి తన వ్యాఖ్యలు సమర్థించుకుంటూ ఉన్నారా? నిజమే, కొలికపూడి వ్యాఖ్యలతో గతం నుంచి కొన్నాళ్ళ నుంచి టీడీపీ నేతలు ఇబ్బందులు పడే వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా కూడా అటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత కొలికపూడి ఆయన వ్యాఖ్యలను సమర్థించుకుంటూనే ఉన్నారా? కొలికపూడిపై యాక్షన్ తీసుకోవాలి అని అంటున్న నియోజకవర్గ నేతల విజ్ఞప్తులను అధిష్టానం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా రోహిత్, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి నిన్నటి మొన్నటి వరకు పార్టీలో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీగా మారింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఏకంగా ఆయన పార్టీపై విమర్శలు చేయటం వేరు, ఆరోపణలు చేయటం వేరు, పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు వేరు. కానీ ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు 3 పార్టీలు కలిసి. ఇటువంటి నేపథ్యంలో సొంత పార్టీకి సంబంధించిన నేత అపోజిషన్ లీడర్లు మాట్లాడాల్సిన మాటల కంటే ఎక్కువ స్థాయిలో మాటల్ని కొలికపూడి మాట్లాడటంతో కూడా నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ నేతలు
వివరస్థల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే సీఎం చంద్రబాబు అందుబాటులో లేని సమయంలో, లేకపోతే ఆయన బిజీగా ఉన్న సమయంలో, ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళటానికి ముందో వెళ్ళిన సమయంలోనే కొలికపూడి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లే సమయంలో కూడా ఆయన హాట్ కామెంట్ చేశారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో మరొకసారి హాట్ కామెంట్ చేస్తూ వీడియో విడుదల చేశారు. ఖచ్చితంగా ఇవాళ అర్ధరాత్రికి సీఎం చంద్రబాబు బయలుదేరి రేపు ఉదయానికి అమరావతి వస్తారు. రేపు ఈ అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదిక తీసుకొని కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని చెప్పి పార్టీ అధిష్టానం అయితే ఆలోచన చేస్తూ ఉంది. ఇప్పటికే కొలికపూడి చేసిన వీడియోకి సంబంధించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆ నియోజకవర్గ పరిశీలకుల నుంచి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించినట్టు తెలుస్తా ఉంది. రోహిత్. రైట్ శివ. సార్